నెయ్యిలో మీరు ఏది కలిపినా బయటపడిపోతుంది, ఎక్సెప్ట్ డాల్డా. ఏది కలిపినా బయటపడిపోతుంది. రెండవది, తిరుమలలో ఎంతటి భక్తి శ్రద్ధలతో ఎంతటి నిష్టతో పనిచేస్తారంటే, అక్కడ లడ్డు తయారు చేసే చోట ఈ నెయ్యి తీసుకొచ్చి పెడతారు కదా, పెట్టగానే కొంతమంది ఉంటారు దాని ఎక్స్పర్ట్ బ్యాచ్ ఉంటారు అనమాట. వాళ్ళు ఫస్ట్ ఇట్లా వాసన చూస్తారు, చూసి కనిపెట్టి తీసి పక్కన పెట్టేస్తారు. ఇట్లానే వాళ్ళు అంటే అంటే డాల్డా కలిస్తే వాళ్ళు కనిపెట్టేస్తారు. వాళ్ళు స్వచ్ఛత లేదని కనిపెట్టేస్తారు. వాళ్ళు తీసేయమంటే తీసేయాలి అంతే. ఇంకోటి, ట్యాంకర్లు అట్ట వెనకపోయినాయి, బోల్డ్ ఉన్నాయి. చంద్రబాబు గారి టైంలో ఉన్నాయి, జగన్ గారి టైంలో ఉన్నాయి. అది ఏదైనా కల్తీ ఉంటే ఆ సదరు సంస్థల వాళ్ళు చెయ్యొచ్చు, చెయ్యరు అని ఎవరన్నారు. అది ముందే పసిగడతారు. అక్కడ ముందు టెస్ట్ చేసే సెంటర్ ఉంది తిరుమలలో. ప్లస్ ఆ టెస్ట్ చేసిన తర్వాత కూడా తేడా జరిగిన ఆ పర్సన్స్ ఐడెంటిఫై చేస్తారు లడ్డు తయారు చేసే చోట. ఇంకోటి, మన దగ్గర పబ్లిక్కే తెలుస్తుంది కదండి లడ్డు క్వాలిటీ ఏంటనేది. పామాయిల్తో ఉండేటటువంటి తిండి ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కడికి తెలుసు. మీరు పునుగులు బజ్జీలు ఇవి కూడా పామాయిల్తో వేస్తారు. అలా వేస్తే అది చల్లారిన తర్వాత వెంటనే మనకి స్మెల్ వచ్చేస్తుంది. ప్లస్ నిల్వ ఉండదు, కంపు కొట్టేస్తుంది. అది మనకి సహజ సిద్ధం.